హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో పంజాబీ డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను. ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కటింగ్ వీడియో ఎవరైనా చూడనట్లయితే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ పార్ట్ పక్కకు పెట్టి కటింగ్ చేసుకున్నప్పుడు రెండు లైనింగ్ పార్ట్స్, రెండు ఒరిజినల్ పార్ట్స్ ఉంటాయి కదా, అందులో ఫ్రంట్ లైనింగ్ పార్ట్, ఒరిజినల్ పార్ట్ ఒకటి తీసుకోవాలి. లైనింగ్ పార్ట్కు చివరన అంటే మోకాలు దగ్గరకు వచ్చే ప్లేస్లో క్లాత్ను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్లాత్కి ఎడ్జ్ మందంగా ఉంది, అందుకని నేను ఫోల్డ్ చేయడం లేదు. బట్ నార్మల్ క్లాత్కి మాత్రం చివరన ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ యొక్క ఒరిజినల్ పార్ట్ పై వైపుకు ఉండేటట్లు పెట్టుకొని దానిపైన లైనింగ్ పార్ట్ పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్కు రెండు వైపులా ఒరిజినల్ క్లాత్ సమానంగా ఉండేటట్లు పెట్టుకొని ముడతలు లేకుండా క్లాత్ అంతా సరి చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ కట్స్ పాయింట్, ఒరిజినల్ పార్ట్ కట్స్ పాయింట్ సమానంగా ఉండేటట్లు క్లాత్ని సమానంగా సెట్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ పార్ట్ పైనే లైనింగ్ పార్ట్ ఉండేటట్లు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావించ్ మందం ఉండేటట్లు లైనింగ్ పైన కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా టర్నింగ్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు నీడిల్ను క్లాత్ మీద ఉంచి పాదంను పైకి లేపి క్లాత్ను ఇలా పక్కకు తిప్పాలి. క్లాత్ ముడతలు లేకుండా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా స్టిచ్ చేసినంతసేపు క్లాత్ను పక్కకు పోకుండా ముడతలు పడకుండా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా టర్నింగ్ పాయింట్ దగ్గర పాదంను పైకి లేపి నీడిల్ను క్లాత్ మీద ఉంచి క్లాత్ని పక్కకు తిప్పి క్లాత్ని సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి సమానంగా కట్ చేయాలి. మనం స్టిచ్ చేసుకున్న కుట్టు కట్ అవ్వకుండా నెక్ అంతా కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల నెక్ కుట్టడానికి వీలుగా క్లాత్ ఎటంటే అటు ఈజీగా టర్న్ అవుతుంది. ఇప్పుడు లైనింగ్ పార్ట్ను ఒరిజినల్ పార్ట్కు వెనుక వైపు వచ్చే విధంగా క్లాత్ను రొటేట్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ పైకి కనిపించకుండా వీడియోలో చూపించినట్టు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని క్లాత్కి చివరన కుట్టు వేసుకోవాలి. క్లాత్ని కొంచెం కొంచెంగా వెనుకకు ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. టర్నింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి పాదంను పైకి లేపి జాగ్రత్తగా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నీడిల్ను క్లాత్ మీద ఉంచి క్లాత్ని పక్కకు తిప్పి లైనింగ్ పార్ట్ పైకి కనిపించకుండా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. పాదంను పైకి లేపినప్పుడు నీడిల్ను క్లాత్ మీద ఉంచడం వలన క్లాత్ అనేది పక్కకు జరగకుండా ఉంటుంది. ఇలా నెక్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత క్లాత్ను వెనుకకు అంటే లైనింగ్ పార్ట్ పై వైపుకు ఉండే విధంగా రొటేట్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కడా కూడా ముడతలు రాకుండా సెట్ చేసుకొని లైనింగ్ పార్ట్ని ఒరిజినల్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ నుండి సైడ్ చివరి వరకు కూడా జాయింట్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ముడతలు లేకుండా క్లాత్ని ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకోవాలి.
చివరకొచ్చేసరికి క్లాత్‌ని ఇలా పక్కకు తీసి క్లాత్‌ని నీట్‌గా సెట్ చేసుకొని రెండవ వైపు కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కుట్టడం ఇబ్బందిగా ఉంటే పిన్స్ పెట్టుకుంటే క్లాత్ కదలకుండా కుట్టడానికి ఈజీగా ఉంటుంది. జాయింట్ చేసే అంతసేపు కూడా ఎక్కడా ముడతలు లేకుండా క్లాత్‌ని సరి చేసుకుంటూనే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఒరిజినల్ క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్‌కి సమానంగా ఉండేటట్లు కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. బ్యాక్ పార్ట్‌కి థ్రెడ్స్ కుట్టడం కోసం 1 ఇంచ్ డిస్టెన్స్ ఉండేటట్లు 2 పీస్‌లు తీసుకున్నాను. అందులో ఒక పీస్ తీసుకొని రివర్స్‌న సగానికి ఫోల్డ్ చేసుకొని క్లాత్‌ని రఫ్ చేసుకొని స్టార్టింగ్‌లో ఒక పావించ్ కంటే కొంచెం ఎక్కువగా ఉండేటట్లు స్టిచ్ చేసుకొని, తర్వాత ఒక పావించ్ డిస్టెన్స్ ఉండేటట్లు చివరి వరకు క్లాత్‌ని స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ క్లాత్ చివరన కూడా రఫ్ చేసుకోవాలి. ఒక పిన్నీస్‌ను తీసుకొని కొంచెం పెద్దగా స్టిచ్ చేసిన వైపు వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకొని పిన్నీస్‌ను లోపలికి తిప్పి కొంచెం కొంచెంగా ఎక్కించుకోవాలి. వీడియోని క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్లయితే థ్రెడ్‌ను రొటేట్ చేసుకోవడం చాలా ఈజీగా అర్థమవుతుంది. క్లాత్‌ని ఇలా కొంచెం కొంచెంగా ఎక్కించుకుంటూ బయటికి తీసుకోవాలి. టోటల్‌గా థ్రెడ్ ఇలా రెడీ అయింది. ఇలా 2 థ్రెడ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం ఒరిజినల్ పార్ట్ తీసుకొని సేమ్ ఫ్రంట్ పార్ట్‌కి ఎలాగైతే సెట్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కోసం కూడా బ్యాక్ పార్ట్ పైన లైనింగ్ ప్లేస్ చేసుకొని కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. రెండవ షోల్డర్ దగ్గర నుంచి కూడా 4 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఒరిజినల్ పార్ట్‌కి లైనింగ్ పార్ట్‌కి మధ్యన మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ దగ్గర ఒక థ్రెడ్‌ని పెట్టుకొని కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి. ఇలా థ్రెడ్స్ పైన పిన్ పెట్టుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఒక పావించు గ్యాప్‌లో ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్స్ కదలకుండా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పిన్స్ తీసేసి ఫ్రంట్ పార్ట్ లాగానే ఎక్స్ట్రా పీస్‌లు కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకొని వెనుకకు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఈ ప్రాసెస్‌లో స్టిచ్ చేసుకోవడం వలన థ్రెడ్స్ నీట్‌గా ఉంటాయి. ఇలా నెక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్‌గా లైనింగ్, ఒరిజినల్ పార్ట్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్‌లు కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ కోసం బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ పార్ట్ పైవైపుకు పెట్టి దానిపైన ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ పార్ట్ పైవైపుకు ఉండేటట్లు సెట్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్, బ్యాక్ ఒరిజినల్ పార్ట్స్ ఎదురెదురుగా ఉండాలి.
షోల్డర్స్ ఈక్వల్‌గా పట్టుకొని స్టార్టింగ్‌లో రఫ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్‌లో స్టిచ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ సైడు సమానంగా లేకపోయినా నెక్ వైపు సమానంగా ఉండేటట్లు పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే రెండవ షోల్డర్ కూడా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. బోర్డర్ పీస్‌లు పక్కకు పెట్టి ఒక లైనింగ్ పార్ట్, ఒక ఒరిజినల్ పార్ట్ తీసుకోవాలి. ఒరిజినల్ పార్ట్ రాంగ్ సైడ్ పైవైపుకు ఉండేటట్లు పెట్టుకొని దానిపైన లైనింగ్ పార్ట్ ఈక్వల్‌గా ఉండేటట్లు పెట్టుకోవాలి. లైనింగ్ పార్ట్, ఒరిజినల్ పార్ట్ చివరలు సమానంగా ఉండేటట్లు పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చివరకు వచ్చినప్పుడు పాదంను పైకి లేపి నీడిల్‌ను క్లాత్ మీద ఉంచి పక్కకు తిప్పి ముడతలు లేకుండా సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అంతా కూడా ముడతలు లేకుండా సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్‌ను లైనింగ్ క్లాత్‌కు సమానంగా కట్ చేసుకోవాలి. కటింగ్ చేసినప్పుడు ఇలా 4 పీసులు తీసుకున్నాం కదా! ఆ 4 పీసుల్లో ఒక 2 పీసులు తీసుకొని, ఒక పీస్ ఒరిజినల్ సైడ్ పైవైపుకు ఉండే విధంగా పెట్టుకొని, రెండవ పీస్ రాంగ్ సైడ్ పైవైపుకు పెట్టుకొని, సమానంగా పట్టుకొని, ఒక పావించు మందంలో కుట్టు వేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్ పైవైపుకు ఉండేటట్లు పెట్టుకొని, పీస్ యొక్క రాంగ్ సైడ్ కూడా పైవైపుకు ఉండేటట్లు హ్యాండ్ మీద పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్‌లో సమానంగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత పై పీస్‌ను ఇలా రివర్స్ చేసి సెట్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. మనం వేసే స్టిచ్ అనేది హ్యాండ్ మీద కాకుండా ఆ పీస్ మీద పడాలి. ఇలా రివర్స్ తిప్పి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. హ్యాండ్ ఇలా రెడీ అయింది. రెండవ హ్యాండ్ కూడా సేమ్ ఇలానే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ రైట్ సైడ్ పైవైపుకు ఉండేటట్లు పెట్టుకొని దానిపైన రెండవ హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్ పైవైపుకు ఉండేటట్లు పెట్టుకోవాలి. మిడిల్ టక్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి.
ఎక్స్ట్రా ఖర్చు కోసం కాకుండా ఆర్మ్ హోల్ లూజ్ ఎంతైతే ఉందో అక్కడి నుండి మనం చేసుకున్న 1 ఇంచ్ మార్కింగ్ దగ్గరకు ఇలా హ్యాండ్ లోత్ మార్క్ చేసుకొని దానిపైన కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్‌ని డివైడ్ చేసుకొని ఫ్రంట్ లోతు తీసుకున్న వైపు లైనింగ్ పార్ట్, ఒరిజినల్ పార్ట్ జాయింట్ చేసుకోవాలి. లోతు తీసుకున్న వైపు గుర్తు కోసం ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. రెండవ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్ అన్నట్లు గుర్తు. ఇప్పుడు డ్రెస్కు హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకుందాం. షోల్డర్ జాయింట్ చేసిన పీస్లు అనేవి ఎప్పుడు బ్యాక్ పార్ట్కి ఉండేటట్లు సెట్ చేసుకొని పెట్టుకోవాలి. లోతు తీసిన పార్ట్ ఫ్రంట్ వైపుకు వచ్చే విధంగా ఏ హ్యాండ్ అయితే ఉందో ఆ హ్యాండ్ని తీసుకోవాలి. హ్యాండ్ మిడిల్ టక్ షోల్డర్ జాయింట్ పైన కరెక్ట్గా ఉండేటట్లు హ్యాండ్ని పెట్టుకోవాలి. మిడిల్ టక్కు కొంచెం అవతలి నుండి ఒక పావించు డిస్టెన్స్లో హ్యాండ్ని కుట్టుకుంటూ రావాలి. హ్యాండ్ని సాగదీయకుండా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. లోతు తీసిన హ్యాండ్ ఫ్రంట్ వైపుకు వచ్చే విధంగా ఉందో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకొని హ్యాండ్ని తీసుకోవాలి. చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ డబల్ స్టిచ్ వేయాలి. మళ్ళీ మిడిల్ స్టిచ్ దగ్గర నుంచి హ్యాండ్ని కొంచెం కొంచెంగా జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మిడిల్ పాయింట్ దగ్గరకు డబల్ స్టిచ్ వేయాలి. ఇలా ఒక హ్యాండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. సేమ్ అలాగే రెండవ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ మిడిల్ టక్ పాయింట్ షోల్డర్ మిడిల్ పాయింట్ మీదకు ఉండే విధంగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేసుకుందాం. డ్రెస్ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ సమానంగా ఉండేటట్లు పట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. హ్యాండ్స్ కూడా సమానంగా పట్టుకొని పిన్ పెట్టుకోవాలి.
రెండవ వైపు కూడా సేమ్ అలాగే సమానంగా పట్టుకొని పిన్స్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎన్ని ఇంచెస్ అయితే ఉందో అన్ని ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6.75 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ లూజ్ ఎంతుందో వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని పట్టుకొని మార్క్ చేసుకోవాలి. 9 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. సైడ్ కట్స్ పాయింట్ దగ్గర 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మార్క్ చేసుకున్న మార్కింగ్కు బయట వైపున స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న ఆర్మ్ హోల్ దగ్గర ఎక్స్ట్రా పీసులు అనేవి పాదం వైపు ఉండే విధంగా సెట్ చేసుకొని పట్టుకోవాలి. ఒరిజినల్ బాడీ మెజర్మెంట్స్ మార్క్ చేసుకోవాలి. అంటే మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఆ 2 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకుంటే ఒరిజినల్ బాడీ మెజర్మెంట్స్ మార్క్ చేసుకోవచ్చు. ఆ మార్కింగ్ పక్కన స్టిచ్ చేసుకుంటూ రావాలి. కట్స్ పాయింట్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కట్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మార్కింగ్కి పక్కన కాకుండా మార్కింగ్ మీదుగా మార్క్ చేసుకున్న 1 ఇంచ్ దగ్గరకు స్టిచ్ వేసుకోవాలి. కట్స్ పాయింట్ దగ్గర రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ రెండవ వైపు కూడా బాడీ మెజర్మెంట్స్ మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ మార్కింగ్ మీదుగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. కట్స్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు సేమ్ అదే 1 ఇంచ్ మార్కింగ్ దగ్గరకు స్టిచ్చింగ్ని కలుపుకుంటూ రావాలి. రెండవ వైపు కూడా ఒరిజినల్ మార్కింగ్ మీద స్టిచ్ వేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా మనకి ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని స్టిచెస్ వేసుకోవచ్చు. కట్స్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఎక్స్ట్రా కాకుండా సేమ్ అదే 1 ఇంచ్ దగ్గరకు స్టిచ్చింగ్ కలుపుకోవాలి. కట్స్ పాయింట్ దగ్గర కంపల్సరీ రఫ్ చేసుకోవాలి, లేదంటే స్టిచెస్ అనేవి ఊడిపోతాయి. రెండవ వైపు కూడా ఇలా స్టిచెస్ వేసుకోవాలి. సైడ్ జాయింట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు సైడ్ కట్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. వీడియోలో చూపిస్తున్న విధంగా 1 సైడ్ క్లాత్ని తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో క్లాత్ని రఫ్ చేసుకొని ముడత లేకుండా క్లాత్ అంతా సెట్ చేసుకొని క్లాత్ని ఎక్కువ సాగతీయకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి.
కట్స్ కుట్టేటప్పుడు క్లాత్‌ని వదిలేయకుండా రెండవ చేతితో క్లాత్‌ని పట్టుకుంటూ కుట్టుకోవాలి. కట్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మనం డ్రెస్‌కి సైడ్‌న వదిలిపెట్టుకున్న ఖర్చుని కూడా కొంచెం ఫోల్డ్ చేసుకొని కట్స్ పాయింట్ కంటే ఒక 1 ఇంచ్ పైకి స్టిచ్ చేసుకోవాలి. వీడియోని క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. 1 ఇంచ్ పైన స్టిచ్ చేసుకున్న దగ్గర పాదంను పైకి లేపి నీడిల్‌ని సూది పైన ఉంచి క్లాత్‌ని పక్కకు తిప్పి స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ పాదంను పైకి లేపి రెండవ వైపు కట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్టిచ్ చేసుకున్న కట్స్‌కి రైట్ సైడ్‌న మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్‌ని వెనకకి జరగకుండా ఒక ఏలుతో ప్రెస్ చేసి పట్టుకోవాలి. అప్పుడు కట్స్ నీట్‌గా వస్తాయి. కట్స్ పాయింట్ దగ్గర పాదంను పైకి లేపి క్లాత్‌ని పక్కకు తిప్పి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ వేసిన కుట్టుకి లోపలి వైపు స్టిచ్ వచ్చే విధంగా వేసుకోవాలి. కట్స్ రెండవ స్టిచ్ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇలానే క్లాత్‌ని వెనుకకి పోకుండా ప్రెస్ చేసి పట్టుకుంటే కట్స్ నీట్‌గా వస్తాయి. వన్ సైడ్ ఇలా కట్స్ స్టిచ్చింగ్ అయిపోయింది. సేమ్ ఇలానే రెండవ వైపు కూడా కట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కట్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డ్రెస్‌కి చివరి భాగాన అంటే మోకాలు దగ్గరికి వచ్చే ప్లేస్‌లో క్లాత్‌ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ కట్స్‌ని ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో క్లాత్ కూడా చివరన అలాగే ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్‌లో రఫ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొక పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ థ్రెడ్స్‌కి గంటల కోసం స్క్వేర్ షేప్‌లో ఉండేట్లు ఒక 2 పీస్‌లు తీసుకోవాలి. అందులో ఒక పీస్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి థ్రెడ్‌ని ఆ ఫోల్డింగ్‌కి మధ్యలో వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో ఇలా రఫ్ చేసి ఈ చివరి క్లాత్‌ని వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి పాదం కిందకొచ్చేట్లు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఎండింగ్‌లో కూడా క్లాత్‌ని రఫ్ చేసుకోవాలి. క్లాత్‌ని రివర్స్ తీస్తే సింపుల్‌గా వచ్చేస్తుంది. థ్రెడ్‌కి గంటలు స్టిచ్ చేయడం కంప్లీట్ అవుతుంది. ఇంకొక పీస్ తీసుకొని సేమ్ ఇలానే టజల్స్ రెడీ చేసుకోవాలి. ఇలా 2 థ్రెడ్స్ రెడీ అయ్యాయి. టోటల్‌గా పంజాబీ డ్రెస్ టాప్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.